బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ అప్పల కామేష్. ఎందరో సమర యోధులతో త్యాగాలతో దేశానికి స్వాతంత్రం సాధించుకున్నామని, మరి ఎందరో మేధావుల కృషి ఫలితంగా గణతంత్ర దేశంగా భారతదేశం మారిందని, అటువంటి మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాడేరు ఐటీడీఏ పీఓ వి అభిషేక్ పిలుపునివ్వడం జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐటీడీ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం చేశారు. పోలీసులు ఇచ్చిన గౌరవవందనం కూడా స్వీకరించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న స్వాతంత్ర సమరయోధులు అల్లూరు సీతారామరాజు, మల్లు దొర, బిర్సా ముండా విగ్రహాలకు పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ పీఓ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులతో పలు కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డివిఆర్ఎం రాజు, డిఈ అనుదీపు, ఎస్డిఎస్ వివిఎస్ శర్మ, ఏఓ ఎం హేమలత, పిహెచ్ఓ ఎస్ అశోక్, ఏఏఓ శ్రీనివాస్ కుమారు, డిఆర్డిఏ పిడివి మురళి, ఏపీఓ పి రాములు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద కూడా ఎస్పీ తుహన్ సిన్హా, సబ్ కలెక్టర్ దాత్రి రెడ్డి జాతీయ పతాకాలు ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తితో సంక్షేమ ప్రగతి దిశగా పయనిస్తుందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గత 56 నెలలుగా లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర విలువలను ప్రతిబింబిస్తూ పాలన సాగిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. అణగారిన వర్గాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి ఫలాల్ని రాష్ట్ర ప్రభుత్వం చేరవేస్తున్నట్లు చెప్పారు. సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పౌర సేవలు చేర్చి గ్రామ స్వరాజ్య భావనకు జీవం పోశామని ఆయన తెలియజేశారు. ఇప్పటి వరకు డీబీటీ ద్వారా 2,52,943.48 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 1,68,151.8 కోట్లు కలిపి మొత్తం 4,21,956 కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చినట్లు తెలిపారు. సంక్షేమంతో పాటు సామాజిక విప్లవాన్ని తెస్తూ నామినేటెడ్ పన్నులు పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళలకు ప్రత్యేకంగా 50% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. విద్య, వైద్య రంగాల్లో చారిత్రాత్మక మార్పులు తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. పుష్కలమైన వనరులు, అపార అవకాశాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయమైన గమ్య స్థానంగా మారిందని గవర్నర్ పేర్కొన్నారు. యువత నైపుణ్యాలు పెంపొందడం ద్వారా నిరుద్యోగ రేటు వేగంగా తగ్గిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతంగా పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నాడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 75వ గణతంత్ర వేడుకలకు గవర్నర్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగించారు. గ్రామ స్వరాజ్య సాకారం కావాలంటే రాష్ట్రంలో 15,004 గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గొప్ప పాలనా సంస్కరణలు తెచ్చాం. 500 పైకు ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే అందుతున్నాయి. సొంత ఊర్లోనే యువతకు 1.35 లక్షల పైగా ఉద్యోగాలు, 2.66 లక్షల మందికి వాలంటీర్లుగా పనిచేసే అవకాశం ఈ రాష్ట్రంలో దక్కింది. 9,260 ఎండిఈలతో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ జరుగుతుండగా వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లు అందిస్తడం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. నెలకు 3,000 రూపాయల చొప్పున సామాజిక పింఛన్లు అందిస్తూ ఏపీ భారతదేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందని ఆయన తెలిపారు. ప్రతి నెల 66.34 లక్షల మంది లబ్ధిదారులకు 1,968 కోట్లు అందిస్తుందని, గత 56 నెలల్లో సామాజిక భద్రత పింఛన్ల కోసమే 84,731 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని గవర్నర్ పేర్కొన్నారు. జగనన్న సురక్ష ద్వారా 1 కోటి సర్టిఫికెట్లను పౌరులకు ఉచితంగా అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. మన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంతో పోటీ పడేలాగా తీర్చిదిద్దుతున్నదని, జగనన్న అమ్మ ఒడి కింద ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున 44 లక్షల మంది తల్లులకు 26,067 కోట్లు అందించాం. ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ బోధనా పద్ధతులను ప్రవేశపెడుతూ నాడు నేడు ద్వారా 17,805 కోట్లతో 56,703 ప్రభుత్వ
పాఠశాలను ఆధునీకరించడం జరిగిందని తెలియజేశారు. 2400 విలువైన జగనన్న విద్యా కానుక కిట్లను ఉచితంగా అందిస్తున్నామని ఆయన తెలియజేశారు. దీనికోసం ఇప్పటి వరకు 3367 కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలియజేశారు. విద్యార్థులకు రోజుకో మెనూతో పౌష్టిక ఆహారం అందించేందుకు ప్రభుత్వం 4417 కోట్లు ఖర్చు చేసిందని ఆయన తెలియజేశారు. జగనన్న విద్యా దీవెన కింద 26,98,728 లబ్ధిదారులకు 11,901 కోట్లు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించగా, వసతి దీవెన కింద 25,17,245 మందికి లబ్ధిదారులకు 4,276 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని ఆయన తెలియజేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ప్రపంచ అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో మన విద్యార్థులు ఉచితంగా చదువుకునేందుకు 107.8 కోట్లు వెచ్చించిందని ఆయన తెలియజేశారు. పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్య అందించుకు ప్రభుత్వ స్కూల్లో ఆంగ్ల మాధ్యమం సిబిఎస్ఈ సిలబస్తో పాటు ఇంటర్నేషనల్ బాకాలారియేట్ ఐబీవే ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన తెలియజేశారు. 8వ తరగతి నుంచి విద్యార్థులకు బాయ్జూస్ కంటెంట్తో ట్యాబ్ల పంపిణీకి 1,306 కోట్లు ఖర్చు చేసింది. 62,000కు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, 45,000 స్మార్ట్ టీవీలని ప్రభుత్వం సమకూర్చింది. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ నైపుణ్యాలు టోఫల్ సన్నిధం చేస్తూ శిక్షణ అందించడం జరుగుతుందని గవర్నర్ తెలియజేశారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ విద్యా వేదిక ఎడిక్స్తో ఆక్స్ఫర్డ్, ఎంఐటి, కేంబ్రిడ్జ్, స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో లభించే 2,000 వర్టికల్స్ను మన విద్యార్థులకు అందించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. డిగ్రీలో 4 ఏళ్ల ఆన్సర్ కోర్సులతో పాటు జాబ్ ఓరియంట్ మోడల్స్, 30% స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను కరిక్యులంతో ప్రవేశపెట్టింది. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ఒకే ఏడాది ఇంటర్నేషనల్లో 3 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్లు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 18 విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,295 పోస్టులను భర్తీ చేయడం జరిగిందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని 25 లక్షలకు పెంచడంతో పాటు క్యాన్సర్ లాంటి క్లిష్టమైన వ్యాధులకు పరిమితి లేని వైద్యాన్ని అందిస్తుంది. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 1,059 నుంచి 3,257కి పెంచింది. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కింద 12,150 కోట్లు ఖర్చు చేయగా 4.25 కోట్ల మంది పైగా వైద్య సేవలు పొందారు. వీరికి విశ్రాంత సమయంలో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద 1,366 కోట్లు అందించింది. వైద్య రంగంలో ఖాళీలు లేకుండా 53,126 మంది వైద్య సిబ్బంది నియమించింది. 1,208 కోట్లతో 1,704 వాహనాలు, 108 మరియు 14 71 కోట్లతో 500 తల్లి బెడ్ ఎక్స్ప్రెస్లు, WHO GMP ప్రమాణాలతో 562 ఔషధాలను ప్రతి PHCలో అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన తెలియజేశారు. నాడు నేడు ద్వారా 16,852 కోట్లతో వివిధ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో, బోధన ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచింది. 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుండగా ఇప్పటి వరకు 5 నూతన కళాశాల MBBS తరగతులను ప్రారంభించింది. 700 కోట్లతో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు ద్వారా ఉద్దావనం కిడ్నీ బాధితుల కష్టాలు తీర్చింది. 5 గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, తిరుపతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్, కడప మానసిక ఆరోగ్య కేంద్రం, క్యాన్సర్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, పలాసలో కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1.96 కోట్ల మందికి ఇంటి వద్దే నాణ్యమైన వైద్యాన్ని అందించనుంది. హృద్రోగ బాధితులకు సేవలు అందించేందుకు విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులో 3 మెడికల్ హబ్బులు ఏర్పాటు చేసింది. గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, కడప, కాకినాడ, అనంతపురం 6 క్యాన్సర్ కేర్ సెంటర్లు నెలకొల్పింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా వైద్యులను గ్రామాలకే పంపిస్తుండగా ప్రివెంటివ్ హెల్త్ కేర్లో కొత్త అధ్యాయంగా జగనన్న ఆరోగ్య సురక్షను చేపట్టింది. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలతో రక్తహీనత నివారణకు 6,688 కోట్లతో 35.70 లక్షల మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కిట్లను అందజేసింది. దేశంలో అత్యధిక GDPS వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో దూసుకు వెళ్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3వ ఏడాది ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 30,000 కోట్లతో
4.94 లక్షల కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపింది. రీస్టార్ ప్యాకేజ్ కింద 2087 కోట్ల మేర ప్రోత్సాహాలు అందించింది. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్ వద్ద 16,000 కోట్లతో 110 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిలింగ్ సామర్థ్యంతో 4 కొత్త ఓడరేవులు నిర్మించింది. 10 షిప్పింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం సర్వేగంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. 3,200 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుండగా గన్నవరం, విశాఖపట్నం, మహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడప ఎయిర్పోర్ట్లను విస్తరించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. వీటి ద్వారా సుమారు 2 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్లో గత 56 నెలల్లో 311 పైగా భారీ మెగా పరిశ్రమలు స్థాపించగా 1.30 లక్షల మంది పైగా ఉపాధిని కల్పిస్తున్నాయని ఆయన తెలియజేశారు. విశాఖలో జరిగిన GIS సదస్సులో 13.11 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయని రాష్ట్ర గవర్నర్ నజీర్ పేర్కొన్నారు. నీటి పారుదల రంగంలో ప్రభుత్వం దార్శనికత కోట్లాది మంది ప్రజల సాగునీటి అవకాశాలని తీరుస్తుంది. కరువు పీడిత రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాల్లో చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టబడి ఉంది. పెన్నా నదిపై సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజీలు పూర్తి కాగా 600 కోట్లతో బ్రహ్మం సాగర్ లీకేజీ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. చిత్రావతి కోసం 280 కోట్లతో భూసేకరణ, R&R పూర్తి చేసి 10 TMCల నిల్వ సామర్థ్యాన్ని సాధించింది. గండికోట నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కోసం 925 కోట్లు వెచ్చించింది. ఆవుకు 2వ సొరంగం పనులు పూర్తి చేసి SRBC సామర్థ్యాన్ని 20,000 క్యూసెక్కులను పెంచింది. 3వ సొరంగం పనులు సర్వంతంగా సాగుతున్నాయి. 253 కోట్లతో లక్క సాగారం ఎత్తిపోతలు పూర్తి కావడంతో కర్నూలు, నంద్యాల జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఖరీఫ్ వర్షాలతో నల్లమల్ల సాగర్లో నీటి నిల్వ చేయనుంది. 240 కోట్లతో మడకశిర బైపాస్ కెనాల్ ద్వారా ఆయకట్లకు నీటి పంపిణీ దిశగా అడుగులు వేస్తుంది. కుప్పం నియోజకవర్గానికి నీటి అందించేందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసింది. 340 కోట్లతో వరిక పూడిసిల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించింది. మార్చి నాటికి నాగావళి వంశధార అనుసంధానం, జూన్ నాటికి వంశధార ప్రాజెక్టు 2వ దశ పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాకు మెరుగైన నీటి పారుదల సౌకర్యాన్ని కల్పిస్తాం. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం నుంచి 800 అడుగులు 3 TMCల నీటిని మళ్లిస్తాం. పోతిరెడ్డిపాడు, SSRBC, GNSS, కుందు నది, నిప్పలవాగు సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం. HNSS ద్వారా ధర్మవరం నియోజకవర్గానికి నీరు అందించేందుకు జిల్లెడ బండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాం. HNSS పనులు ప్రారంభించగా తారకరామ తీర్థసాగర్, తోటపల్లి కెనాల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భూ వివాదాల శాశ్వత పరిష్కారంగా దేశంలో 100 ఏళ్ల తర్వాత చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు భూరక్ష కార్యక్రమం ద్వారా ఇప్పటికే 2 దశల్లో 17,460 రెవెన్యూ గ్రామాల్లో 42.6 లక్షల ఎకరాల రీసర్వేను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. భూమి లేని భూమి పంపిణీ చేయడంతో పాటు అసైన్డ్ భూమి లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రం హోం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం వైఎస్ఆర్ గ్రామ డిజిటల్ లైబ్రరీలను 12,979 పంచాయతీల్లో నిర్మిస్తూ అపరిమిత బ్యాండ్ విడ్త్ సౌకర్యం కల్పించింది. వైఎస్ఆర్ వాహన మిత్ర కింద 1,305 కోట్లు, నేతన్న నేస్తం కింద 983 కోట్లు, జగనన్న చేదోడి కింద నాయి బ్రాహ్మణులకు, దర్జీలకు 1,268 కోట్లు, మత్స్యకారు భరోసా కింద 540 కోట్లు అందించింది. జగనన్న తోడు కింద 16.73 లక్షల మంది చిరు వ్యాపారులకు 3,374 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు 88.33 కోట్లు రీఎంబర్స్మెంట్ చేసింది. ప్రమాదాల్లో మరణించిన వారు, దివ్యాంగులు వైఎస్ఆర్ బీమా ద్వారా 1,582 కోట్లు అందించింది. ఏపీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుతో పారదర్శకంగా ప్రతి నెల 1వ
తేజీని జీతాలు అందిస్తుంది. టీటీడీకి చెందిన శ్రీవాణి ట్రస్ట్తో కలిసి 1695 కోట్లతో 3967 ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అర్చక సంక్షేమ నిధి ట్రస్ట్ ద్వారా 3000 మంది అర్చకులకు 48.33 కోట్ల మేర ఆర్థిక భరోసా అందించింది. ధూప దీప నైవేద్యం పథకం కింద ఏటా 30 కోట్లు ఖర్చు చేస్తుంది. 3518 మంది టీటీడీ ఉద్యోగులకి ఇంట స్థలాలు కేటాయించింది. ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కళను నెరవేరుస్తూ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసింది. 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామాల్లో యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం, సమాజంలో ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఏటా ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం.